ఎనమామల వ్యవసాయ మార్కెట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులను మోసం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆరోపించారు. వరంగల్ ఎనమామల వ్యవసాయ మార్కెట్ను చైర్మన్ కోదండ రెడ్డి సభ్యులు మిర్చి, పత్తి యార్డులలో తిరిగి రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, గతంలో 30,000 పైన పలికిన ధర ఇప్పుడు 15,000 లోపే పలుకుతుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమీడియట్గా రాష్ట్రంలో వ్యవసాయము, రైతు సంక్షేమము ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లో నాతో పాటు మెంబర్లు కూడా నలుగురు మెంబర్లు కూడా ఇక్కడ ఉన్నారు. నలుగురు కూడా 4 రకాల అనుభవాలు ఉన్నాయి. ఈయన పూర్తిగా వ్యవసాయదారు, సునీల్ గారేమో భూములు రైతుల మీద సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. వీరు ముఖ్యమంత్రి గారి గ్రామం రైతుల విషయంలో వాళ్ళ నీళ్లు, వనరులు వాటి గురించి పనిచేస్తున్నారు. ఆమె వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది, మహిళ. మేమందరం కూడా చాలా ఆందోళనతో, ఇది పెద్ద మార్కెట్, ఎనమామల మార్కెట్. నేను ఈ మార్కెట్కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినా, అధికారంలో ఉన్నప్పుడు వచ్చినా, ప్రతి సీజన్లో కూడా వస్తున్నాను. కానీ గతంలో ఉండే పరిస్థితుల కంటే భిన్నంగా జరుగుతుంది. గతంలో ఏముండింది, ఒక్కసారి మార్కెట్కి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో పెద్ద మార్కెట్ యార్డ్లో మిర్చి తీసుకొచ్చి లోపల పెట్టింది. ఏదో అగ్ని ప్రమాదం జరిగింది, కాలిపోయింది. అప్పుడు రైతులకు బాసటగా నిలబడ్డాడు అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఒక్కసారి రైతు తన సరుకును, అది పత్తి కానీ, మిర్చి కానీ, ధాన్యం కానీ, మొక్కలు కానీ ఏదైనా లోపలికి వచ్చిన తర్వాత, గేట్ లోపలికి వచ్చిన తర్వాత పూర్తిగా మార్కెట్ యార్డ్ వాళ్ళదే జిమ్మెదారి. దొంగతనమైన, ఇంకేదైనా ప్రమాదం జరిగినా, రేటు విషయంలో ఏ దానికైనా వీళ్ళే బాధ్యత వహించాలి. ఇప్పుడు మా కళ్ళ ముందు చూస్తున్నది ఏమిటంటే, మిర్చి రైతులేమో బాగా ఇబ్బంది పడ్డారు. 30-32 వేల రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు పాపం అమాయకత్వంతో కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. తీరా ఇవల్ల చూస్తే ఒక్కసారే 14-15 వేలు, అంత తేడా. రైతుకు భారీగా నష్టపోయింది. రెండవది, ఇక్కడ పత్తి కొనుగోలులో చూస్తే CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ మాత్రం కూడా బాధ్యత నిర్వర్తించడం లేదు. రైతులని బాగా మోసపెడుతున్నది. కారణం ఏమిటంటే, రైతులు చెప్తున్నారు సంచులను తీసుకురావద్దని, ఇంకో రకంగా. ఎవరండి మీరు? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతు తన పంటను ఎట్లా తీసుకొస్తాడు? నెత్తి మీద మోసుకొస్తాడు, బండ్లు పెట్టుకొస్తాడు, ట్రాక్టర్లు పెట్టుకొస్తాడు. నీకు చేరిందా చేరలేదా? నీ నామ్స్ ప్రకారంగా చూసుకో. అయితే ఏమంటున్నాడు, సార్ నాదేదో నాసిరకం అంటున్నాడు. లోపలికి వచ్చిండు, 4 రకాల ధరలు నిర్ణయం అయిపోయినాయి. ఆ 4గిట్లో లాస్ట్ ధర ఇవ్వండి నాకు అని అంత ఉదారంగా రైతు అంటుంటే, నీది తీసుకొని పోవని అంటే ఏంది ఇది? సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా బాధ్యతారహితంగా వ్యవహారం చేస్తుంది. ఇక్కడ ఉండే సెక్రటరీలు కానీ, వీళ్ళు కానీ ఈ పార్టీకి ఎప్పుడో వాళ్ళు రిప్రజెంటేషన్ చేయాల్సింది. ఇక్కడ మార్కెట్లో ఉన్న ఎవరైనా కూడా, అగ్రికల్చర్ మార్కెట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా, ఏదైనా రైతుకు తన ఇష్టానికి వ్యతిరేకంగానే అన్యాయం జరుగుతున్నప్పుడు కానీ ఈ మార్కెట్ కమిటీలో ఉన్నవాళ్ళు వెంటనే సంబంధిత అధికారికి చెప్పాలి, వెంటనే సవరించాలి. కానీ జరగలే. సో ఇది కొద్దిగా మేము దీన్ని బాధగానే ఉన్నాం. రైతుల పక్కన ఇక్కడ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ఇకపోతే ఆ మిర్చి వాళ్ళ గురించి కొంత పాపం నమ్ముకున్నారు, పెట్టుకున్నారు. ఇప్పుడు చాలా తక్కువ వచ్చింది. దీంట్లో కూడా ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు ఒకసారి ధరలు తగ్గుతాయి కానీ ఏదైనా వాళ్ళు కొంత భారీగానే నష్టపోయారు. ఇది మేము చూడడానికి వచ్చినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఇందాకనే మనవి చేసుకుంటూ, రైతు సంక్షేమం చూడాల్సిన మా కమిషన్ పైన బాధ్యత ఉంది. వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం బాసరగా నిలబడ్డది. నేను ఇక్కడ ఉన్న రైతులతో మనవి చేస్తూ ఉన్నా, దేశంలో ఎక్కడ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రం చేయలే ఇప్పటి వరకు. రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఒకసారి
ఏకకాలంలో చేశారు. దానికంటే ఎక్కువ ఇది 21,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్లు రుణమాఫీ చేయడం అంటే పెద్ద మాట. మొన్ననే అధికారానికి వచ్చినాం, అప్పులలో ఉన్నది రాష్ట్రం. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు పూర్తిగా క్యాబినెట్ ఒకటే అయిపోయి కొన్నారు, సన్నోట్లకు బోనస్ ఇస్తున్నారు. ఇంకా రేపో మాపో రైతు బంధు బదులు రైతు భరోసా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా రైతాంగానికి పెద్దపీట వేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యానికి ఎవరైనా బాధ్యత గల అధికారులు కానీ, బాధ్యత గల ఇన్స్టిట్యూషన్స్ కానీ రైతుని ఇబ్బంది పెడితే బాగుండదు. దీన్ని సవరించుకోండి మీరు. మేము ఇప్పుడు ఆఫీస్కి పోయిన తర్వాత కాటన్ కార్పొరేషన్ ఇండియాతో కూడా మాట్లాడతాం. ఏమైనా ఒత్తిడి చేయబోతున్నారా సార్? డెఫినెట్గా ఒత్తిడి చేస్తాం. డెఫినెట్గా ఒత్తిడి. ఇదేంటండి, కేంద్ర ప్రభుత్వం చేస్తారా, సీసీఐ చేస్తారా? సిసిఐ పూర్తిగా ఇండిపెండెంట్గా నడిచే ఒక వ్యవస్థ. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్గా, వాళ్ళేమి నష్టాలలో లేరు, రైతు నష్టాలలో ఉన్నాడు. వాళ్ళు ఏదొచ్చినా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, నేను ఇందాక మనవి చేసిన కదా, ఏ ఇబ్బంది లోపలికి వచ్చిన తర్వాత రైతుకు జరగవద్దు. ఏ విధమైన ధరలో కానీ, నష్టంలో కానీ, దొంగతనం అయితే కానీ, ఇంకోటి కానీ ఏమవుతుంది, చివరికి రైతే ఇబ్బంది పడి పాపం అమాయకంగా, పాపం ఆ రైతు మాట్లాడుతుంటే చాలా అమాయకంగా మాట్లాడండి పాపం. అయినా కూడా ఆయన ఒప్పుకుంటాడు, 4వ ధర ఇవ్వండి నాకని. సో మేము ఇప్పుడు ఆఫీస్కి పోయిన తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతాం. మేము ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న రైతు పక్షాన్నే ఉన్నాము. నేను ఎప్పుడు వచ్చినా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలాసార్లు ఇక్కడికి వచ్చిన. ఇది పెద్ద మార్కెట్, ఇక్కడ అన్యాయం జరగవద్దు. రైతులు కాటన్ జరుగుతుంది కదా, కాటన్ జరగవద్దు.